మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. కరీంనగర్ నగరంలోని 51వ డివిజన్కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులు సహా 50 మంది అనుచరులు గులాబీ కండువాలు ధరించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ బీజేపీలో అసలైన కార్యకర్తలకు న్యాయం జరగలేదని విమర్శించారు. తమ హయాంలోనే కరీంనగర్ అభివృద్ధి జరిగిందని, బీఆర్ఎస్ లో అవినీతి పరులకు చోటు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ లో కొత్త డివిజన్ వాయిలపల్లి 51వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి బండారి ఆంజనేయులు, ఇతను గత 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయులపల్లో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్లా ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరడుగట్టిన కార్యకర్తగా ఆంజనేయులకు పేరున్నది. ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక, బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా పిఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండారి ఆంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 30 సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా, ఆ వాడలో మహిళా సోదరులతో పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే కారకులు వీరు. ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అతనితో పాటు కాంగ్రెస్ పార్టీ చెందిన వ్యక్తులు, బీజేపీ చెందిన వ్యక్తులు సుమారు 40 నుంచి 50 మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవుతుంది. ఆ జాయిన్ అవడానికి కారణం కూడా క్లియర్గా మేము బండి సంజయ్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా జాలి కలుగుతుంది. కనీసం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, 2 సార్లు ఎంపీగా ఉన్నాడు, 20 సంవత్సరాలు బీజేపీ పార్టీని పట్టుకొని ఉన్నాడు. కనీసం ఒక్క కార్యకర్తను నిలబెట్టే పరిస్థితి లేదు. ఒక కార్యకర్తను తీసుకొని గెలిపించే అవకాశం కూడా లేదు. కార్యకర్తలు కూడా దొరకలేని పరిస్థితిలో ఉంటే నిజంగా జాలి వేస్తుంది ఆయన చూస్తే. ఎవరు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు మేమంతా అభివృద్ధి చేస్తే చూసుకొని వాళ్ళు భూ కబ్జాలు చేసుకొని పోలీస్ కేసులు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈరోజు అతనికి టికెట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది, ఆ పార్టీలో కలుపుకున్నారు. మేము బండి సంజయ్ చూసి ఎందుకు జాలేస్తున్నాం అంటే, నీకు నిజంగా కృతజ్ఞత చెప్పాలి. ఎట్లా ఈ వ్యక్తులు బయటకు పంపిద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నాం మేమే. ఇప్పటికే భూ కబ్జా కేసులు ఉన్నాయి. మా పార్టీలో టికెట్ ఇయ్యొద్దని నిర్ణయం చేసుకుని పక్కకున్న వ్యక్తులను తీసుకొని నువ్వు టికెట్ ఇస్తున్నావు అంటే నిజంగా నీకు జాలి ఇస్తున్నావు. మేము చూస్తే మేమే పక్కకు పెట్టేసినాం. అక్కడ అశోక్ రావు పర్ఫెక్ట్ క్యాండిడేట్ మాకు అనగానే ఇతను అభద్రతగా ఉన్నాడు. ఎట్లా కూడా టికెట్ నాకు ఇవ్వరు, నా మీద పోలీస్ కేసులు ఉన్నాయి, నా మీద భూ కబ్జా కేసులు ఉన్నాయి కాబట్టి ఇయ్యడను నమ్మకంతో మేము పక్కకు పెడితే ఇమ్మీడియట్గా బీజేపీ పార్టీ వారు తీసుకుంటారు. కానీ అక్కడున్న బీజేపీ పార్టీ వాళ్ళు ఎట్టిపోసడంగా ఇటువంటి వ్యక్తిని మేము పని చేయమని చెప్పేసి ఈరోజు మా పార్టీకి రావడం జరుగుతుంది. ఇలాగే నగరమంతా అట్లే ఉన్నది. నగరమంతా కూడా ఎవరు ఈ బీజేపీ పార్టీ తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే మేము 10 సంవత్సరాలు డెవలప్ చేసినప్పుడు వారికి కొంచెం మంచి పేరు వచ్చింది. ఆ వ్యక్తులను తయారు చేసినాం. మేమందరం బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులను తయారు చేసినాం. ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఎక్కడ వ్యక్తులు దొరకకపోతే మా వ్యక్తులకు డబ్బులు ఆశించుకొని తీసుకుపోతుండ్రు. కానీ ప్రజలు మాత్రం డిసైడ్ చేస్తారు. ఈ అభివృద్ధి చేసింది నగరంలో టీఆర్ఎస్ పార్టీ. అందరూ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ రాకముందు ఈ నగర పరిస్థితులు ఉండే, 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నగరాన్ని డెవలప్ చేసింది. కేవలం ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి ముందే. టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉండే ఈ నగరము, తర్వాత ఎలా అయిపోయింది. కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం టీఆర్ఎస్ పార్టీ. రేపు రాబోయే కాలంలో మళ్ళీ ప్రజలు కూడా ఒకటే చెప్తున్నాను, ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు ఎట్టి పరిస్థితులకు అవకాశం ఇవ్వకండి. ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలో దునుకడము, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో అధికారం చెలాయించేందుకు దునుకడం అనేది ఇది చాలా 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 తప్పు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ దీన్ని ఖండించండి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అభివృద్ధి చేసింది మేమే, రేపు అభివృద్ధి చేస్తాం మేమే. 2 సంవత్సరాలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సెంట్రల్ బీజేపీ వచ్చింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర మంత్రి బీజేపీ నుంచి గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ₹1 కర్మాన్ని నిధులు తీసుకొచ్చిండ్రా? రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేదు, కేంద్ర ప్రభుత్వం నిధులు లేదు. మరి నిధులు లేకున్నా పర్లేదు, మేము తెచ్చిన నిధులతో డెవలప్మెంట్ ఆపేసారు. మేము తెచ్చిన నిధులు కంటిన్యూ చేయమని చెప్తున్నాం, అప్పటి నుంచి డిమాండ్ ఇస్తున్నాం. అది చేత కాదు. కానీ కరీంనగర్ పుర ప్రముఖులు ఆలోచించుకోండి, అభివృద్ధి చేసింది మేమే.
రేపు మేయర్ సీటు గిట్ట డెఫినెట్గా మాకు ఇస్తే ఇంకా కొట్లాడి తీసుకొచ్చుకుంటాం. 10 సంవత్సరాలు మా పరిపాలన చూడండి. దొంగలు వేరు మా పార్టీలో, ఇప్పుడున్న మంచోళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మా పార్టీకి అవకాశం ఇవ్వండి. దొంగలకు అవకాశత రాజకీయాలకు ఎటు ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం పోయే వాలంటీర్లకు తస్మాత్ జాగ్రత్తగా అని చెప్పేసి మేము పురప్రముఖుడు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మా సీనియర్ నాయకులు మేము రాజకీయాలు రాకముందు కూడా మున్సిపల్ కార్పొరేట్గా సేవ నుంచి నిర్వహించి మేచిన అశోక్రావు, మేము చిన్నగా ఉన్నప్పటి చూడంగా మచ్చలేని నాయకునిగా పేరుగాంచారు. ఎన్నిసార్లు ఎలక్షన్ నిలబడ్డా అన్నిసార్లు ప్రజలకు ఓటేసిండ్రు, ప్రజాసేవ చేసిండ్రు. ఆ వ్యక్తి ఈరోజు మళ్ళీ మా మొదటిగా 51 డివిజన్ నుంచి మళ్ళీ పోటీ చేస్తుండ్రు. మేచిన అశోక్రావును బ్రహ్మాండంగా ఆశీర్వదించండి. ఈరోజు ఆ డెవలప్మెంట్ అయిందంటే ఆ మేచిన అశోక్రావు గతంలో మాకు ఇచ్చిన సూచన ప్రకారం కూడా నిధులు కేటాయించడం జరిగింది. కాబట్టి అభివృద్ధి చేసింది కేవలం మేచిన అశోక్రావు. కాబట్టి మళ్ళీ అభివృద్ధి కంటిన్యూ చేయాలంటే దయచేసి మళ్ళీ మేచిన అశోక్రావును బీఆర్ఎస్ కారు గుర్తు మీద ఓటేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.